హే హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఒక ఇంపార్టెంట్ విషయం తీసుకొని వచ్చా. అది నాకు మాత్రం ఇంపార్టెంట్, మీకు అవునో కాదో మీకే తెలియాలి. ఇది చిప్స్కి వాడే ఆలు అనమాట. ఇది ఇటువైపు పండవు అనమాట. ఈ ఆలు ఇటువైపు దొరకవు. ఇది ఏందో వెస్ట్ సైడ్ నార్త్ సైడ్ దొరుకుతాయంట, నాకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పట్లేదు. ఇదేమో మన ఇంట్లో కుకింగ్ ఆలు అనమాట. ఇది కుకింగ్ ఆలు, మన రెగ్యులర్గా వంటకు వాడేవాళ్ళు. మన దగ్గర అయితే ఈ కుకింగ్ ఆలు దొరుకుతాయి, ఇదైతే మన దగ్గర దొరకదు. ఇది చిప్స్ ఆలు అనమాట. చిన్న ఆలు కూడా చూడండి ఎంత స్టిఫ్గా ఉంటుంది తెలుసా. ఈ ఆలుకి ఎంత డిఫరెంట్ అంటే, ఇలా పట్టుకొని నొక్కితే ఈ ఆలు ఏమో మెత్తగా ఉందన్నమాట. అంటే కొంచెం మెత్తగా తగులుతుంది. ఈ చిప్స్ ఆలు వచ్చేసి రాయి ఉంటుంది చూసారా, రాయి లాగా ఉందన్నమాట గట్టిగా. ఈ ఆలుకి చూడటానికి సేమ్ ఉన్నా పట్టుకుంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడైతే మన కుకింగ్ మన దగ్గర దొరికే ఆలుతోటి చిప్స్ చేస్తాను. చూడండి ఇవి ఎలా ఉన్నాయో, కొంచెం బ్లాకిష్గా గోల్డ్ షేడ్ వచ్చున్నాయి కదా. ఇది గోల్డ్ షేడ్ రావటానికి కూడా నేను మంట లో ఫ్లేమ్లో పెట్టి 40 మినిట్స్ కుకింగ్ చేస్తే, స్లో 40 మినిట్స్ కుకింగ్ చేస్తే ఈ మాత్రం వచ్చినాయి అనమాట. అదే హై ఫ్లేమ్లో పెడితే బొగ్గే అనమాట. ఇక బ్లాక్లో వచ్చాయి. చూడండి ఇది ఒకటి నందుకి ఇస్తున్నా, నందు తిని చూపివే అంటే అది చూడండి ఎలా మెత్తగా రబ్బర్ జాయినట్టు తాగుతున్నాయి కదా. టేస్ట్ కూడా అసలు బాగలేదన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఒకటి చిప్స్ ఆలు ఒక టేస్ట్ చూసా, ఆయిల్ వేడైందా లేదా అని. బాగానే వేడైంది. ఇప్పుడు చిప్స్ ఆలు మొత్తం నేను ఈ ఆలు చేసేటప్పుడు మంట హై ఫ్లేమా లో ఫ్లేమా అన్నది ఏమి ఉండదు. మన ఇష్టం, మనకి ఎట్లయినా పెట్టుకోవచ్చు. వెరీ హైలో పెట్టుకోవచ్చు, వెరీ లోలో పెట్టుకోవచ్చు, నువ్వు ఇష్టం ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఆయిల్ బాగా వేడైందా లేదా చూసుకొని ఆ చిప్స్ అనేవి అందులో వేయాలి, ఆయిల్లో వేసేయాలి. కొంచెం చిప్స్ వేగాక సాల్ట్ పసుపు ఒక గ్లాస్లో కలుపుకోవాలన్నమాట. వాటర్ పోసి ఈ కంటెంట్స్లో కలుపుకొని ఒక స్పూన్ మాత్రమే ఆ చిప్స్ మీద జల్లాలన్నమాట. అట్లా ఒక స్పూన్ వట్టికి చల్లేసాక అవి కలపాలన్నమాట. అవి ఏంటంటే అది ఆ సాల్ట్ అవి వేయకపోయినా కూడా మనకు క్రిస్పీనే వస్తాయి. కానీ ఇట్లా సాల్ట్ పసుపు వేస్తే, పసుపు ఫ్లేవర్ కోసం, అది సాల్ట్ అనేది టేస్ట్ కోసం అనమాట. చాలా బాగుంటుంది అనమాట. అట్లా వేసుకొని చిప్స్ చేసి చూస్తే టేస్ట్ మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చిప్స్ వేగాయి, ఆల్మోస్ట్ వేగాయి. ఇందాకలా మనం కుకింగ్ ఆలు వేసినప్పుడు చిప్స్ ఎలా ఉన్నాయి, అవి గోల్డ్ షేడ్లో ఉన్నాయి కదా. ఈ చిప్స్ చూడండి వైట్గానే ఉన్నాయి. అసలు కలర్ అనేది డిఫరెంట్ లేదు. మనం ఆయిల్లో వేసే ముందు ఏ కలర్లో ఉంటాయో అవి ఫ్రై అయ్యాక కూడా అదే కలర్లో ఉంటాయి అన్నమాట. అసలు కలర్ డిఫరెంటే ఉండదు, చేంజ్ అవ్వదు అనమాట. వేగాక కూడా అదే కలర్లో ఉంటాయి. ఇప్పుడైతే ఈ చిప్స్ వేగాయి అనమాట. నీకు అసలు మనకి వేగినట్టు కూడా చూడండి కనిపించట్లేదు. అవి వేగాయి అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవటం, అంటే బుడగలు రావటం అనేది ఉండదు, ఆగిపోయింది అనమాట. అప్పుడు వేగినాయని అర్థం. ఇప్పుడు చిప్స్ అంతా తీసేస్తాను నేను. ఈ చిప్స్ చేయడం కోసం ఇట్లా లిటరలీ నాకు తెలీదు చిప్స్ అనేది, చిప్స్కి వేరే ఆలు ఉంటుందని నాకు తెలీదు. తెలియక నేను ఎన్నిసార్లు తెలుసా కిలోల ఆయిల్, కిలోల ఆలులు తీసుకొచ్చి చేస్తూనే ఉండేదని, పట్టు వదలని విక్రమార్కులాగా నా చిప్స్ నేను వచ్చిందాక చేస్తూనే ఉంటాను. ఎంతమంది చెప్పినా కూడా వినకుండా చేస్తూనే ఉండేదని, నాకు ఫెయిల్ అయితేనే ఉండేది. చివరాఖరికి ఒకసారి ఒక ఐడియా వచ్చింది, హాట్ చిప్స్ బాగా వస్తున్నాయి, నేను ఇంట్లో చేసిన చిప్స్ ఎందుకు రావట్లేదని చెప్పేసి హాట్ చిప్స్ చేసే వాళ్ళ దగ్గర పోయి కిలో ఆలు 100 రూపీస్ లెక్క కొనుక్కొచ్చి ఇంట్లో వేసి చూశాను. ఇక్కడ డిఫరెంట్ అర్థమైపోయిందనమాట. ఆయన అడిగాను ఆలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అడిగితే, ఇక్కడ దొరకవండి, వేరే సైడ్ దొరుకుతాయి, అక్కడ నుంచి మేము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం, ఇక్కడైతే ఇలాంటి ఆలు పండించరు అని చెప్పిండు ఆయన. ఓకే, ఇదే డిఫరెంట్ అనిపించింది. మొత్తానికైతే నేను ఒక సీక్రెట్ కనిపెట్టాను అనమాట. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉన్నాయండి చిప్స్ అంటే. వేరే వీడియోలలో ఇంతే చిప్స్ చేయటం, అంతే చిప్స్ చేయటం, చిప్స్ ఈజీ అది ఇది అంటే డబ్బాలు కొట్టుకుంటుంటే అదేంటో వీళ్ళు చేస్తే వస్తున్నాయి, నేను చేస్తే రావట్లేదు అనుకున్నా. అది కాదు, సీక్రెట్ ఆలులోనే ఉంది. ఇంతే, ఇంకా బాయ్ బాయ్.